తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో నరేట్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాం సింగ్. ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ. గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించిన కలెక్టర్ పి ప్రశాంతి. నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్. పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైతు శ్రీ యాతం నాగేశ్వరరావుకి గోవులు అందచేత. హైదరాబాద్ లో 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లోని నగరాల్లో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు. సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేస్తున్న సిసిఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని సీఎం అన్నారు. హైదరాబాద్ ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. ఆర్ఆర్ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నట్లుగా చెప్పారు. ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్. సో ఐ వాంటెడ్ టు shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis also I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway we are going to make తెలంగాణ రైజింగ్ 2050. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని కూతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నారెట్కో, క్రేడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నారెట్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అన్ని రంగాల పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను. రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో
ఔటర్ రింగ్ రోడ్ అని ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం, అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తారని స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని జెడ్పీ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటపాట, గాలిపటాలు ఎగరవేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2.5 కోట్ల వ్యయంతో స్కూల్ కు అందమైన భవనంగా ఏర్పాటు చేస్తామన్నారు. అదే క్రమంలో ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప స్థాయిలలో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించామన్నారు. మెడికల్ కాలేజీలతో పాటుగా నర్సింగ్ తదితర అదనపు కోర్సులను కూడా తీసుకువస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే రైతులకు, రైతు కూలీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాత వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి దహనం చేసి మన పరిపాలన కార్యక్రమం ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశము. చలికాలం కాబట్టి వేగోగానే లేచి భోగి మంటలు వేసి తర్వాత స్నానాలు పూర్తి చేసుకుని కొత్త బట్టలు ధరించి ఇంటి వంటలు చేసుకుని అప్పుడు మనం వ్యవసాయ దేశం కాబట్టి నూతన వ్యవసాయంలో కూడా ఇప్పుడు మనము భోగి మంటలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క చప్పల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. ఈ భోగి మంటల కార్యక్రమము మన ఉన్నటువంటి చెరువు వ్యవసాయ సమృద్ధి దేశం కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రంలో మన ఇంటికి వచ్చినటువంటి హరిదాస్ రామగుండం హెడ్ మాస్టర్ హెడ్ అయినటువంటి అజ్మీరా గారికి, తర్వాత టీచర్స్ అందరికీ, నాతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపతి గారు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొంగల్ పొంగల్ ప్రతి సంవత్సరం గొప్పగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని చెప్పి అజ్మీర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడే వక్తలు కనుమ, భోగి, సంక్రాంతి 3 పండుగల గురించి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఘనంగా జరుపుకునేది ఎలా కనుమ అంటే పశువులను మన వాడుకునే వాడన్నిటి వ్యవసాయం సంబంధించిన పనిముట్లను చేస్తూ రేపు భోగి మంటలు నిర్వహించి చెడంతా దాంట్లో పోవాలని, మంచి జరగాలని, సంక్రాంతి ఇంకా వచ్చే పంటలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి మంచి పిండి వంటలతో రకరకాల వంటకాలతో చేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కానీ రకరకాల పేర్లతో. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కాకపోతే పేర్లు వేరుంటాయి. కొన్ని డిఫరెంట్ డేస్, మంత్స్ లో డిఫరెన్స్ ఉంటాయి. సేమ్ మంత్ ఉంటుంది కానీ
డిఫరెంట్ దీంట్లో చేస్తూ ఉంటారు. మనం కూడా భారతదేశం అంతా కూడా వ్యవసాయ సంబంధించిన ఆధారితమైనటువంటి భారతదేశం. మనం అందరం కూడా భూమిని నమ్ముకున్నటువంటి బిడ్డలం. ఈరోజు భారతదేశం అత్యంత స్థాయిలో ప్రపంచానికి ధీటుగా పోటీగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో మీ భవిష్యత్తుకి మీరందరూ కూడా ఈ దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకుపోయే విధంగా ఎదిగి చదువుకొని ఉన్నతాన స్థానానికి వచ్చి భారతదేశ చరిత్రను ప్రపంచంలో పోటీకి పోయే విధంగా చేయడానికి మీరు అందరూ కూడా ఆలోచనతో ముందుకు పోవాలి. మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, అదే మాదిరిగా మీరున్నటువంటి వాడ, ఊరు, మీరు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ దేశం గర్వపడే విధంగా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి 4 గోవులను రైతుకు అందజేశారు. ఇదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా కుమారపురం మినీ గోకులాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గోమాతను పూజించి పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వస్తువులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న దాణా, అందుబాటులో ఉన్న పశుగ్రాసం వంగడాలు, పశుగణాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ చిత్ర ప్రదర్శన ద్వారా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్ను పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల మండలం దేవులమ్మ నాగారంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ ఆది మహావిష్ణువును మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. మహాలక్ష్మి సమేత ఆది మహావిష్ణువు ఆలయ దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబానికి ఆలయ చైర్మన్ వరాకాంతం జంగారెడ్డి, పాలకవర్గ స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువు ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే దంపతులు వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. దేవులమ్మ నాగారం గ్రామంలోనే ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా చౌటుప్పల మండలం దేవులమ్మ నాగారం గ్రామంలో స్వయంభూలింగ శ్రీ మహావిష్ణు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణు ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతోటి అందరూ సంతోషంగా ఉండాలని, అన్ని కష్టాలు తొలగి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం సహకారంతో ప్రాంత ప్రజలకు ఎన్నో సహకారం అందిస్తున్న ప్రాంత అభివృద్ధికి కృషి చేశాను తెలియజేస్తూ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట
రాజానగర ప్రధాన రహదారి మార్గ విస్తరణ అలాగే పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించడం జరిగింది. సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం 4 వరసల రహదారిగా అభివృద్ధికి చెంది 30 కిలోమీటర్లలో 16.29 కిలోమీటర్లు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందు నిమిత్తం 189,87,00,000 ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018లో అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆ పనులకు పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లుగా కలెక్టర్ ప్రశాంతి వివరించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రూట్ మ్యాప్ ప్రకటనలో గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించడం జరిగింది. పరిహారం చెల్లింపులకు చెందిన బిల్లులు అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్వ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చిన హామీ ప్రతి ఏడాదికి ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000కు కుదించడం రైతులను నిలువుగా మోసం చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్న రైతన్న లేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం పార్టీ అని మరొకసారి రుజువైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వం నమ్మి ఓటేసిన పాపానికి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ను రైతన్నలు ఈ కాంగ్రెస్ తీరు రైతాంగానికి పూర్తి వ్యతిరేకమని, ఈ రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి కాకముందు రైతులు మోసపోయే మాటలకి వాళ్ళు మోసపోతూ ఉన్నారు కనుక మేము మోసపోయే మాటలు చెప్పి ఎన్నికలు ఓట్లు వేసుకునే అలవాటు మారుతుందని చెప్పి ఆయన నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చిన వాట్సాప్లో చాలామంది మీకు తెలుసు. ఈ మాట రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాట. అంటే నేను పబ్లిక్ను మోసం చేస్తేనే నాకు ఓట్లు వేస్తారు, పబ్లిక్ కూడా తెలిసిపోయింది ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే అబద్ధాలు చెప్తే ఓట్లు వేస్తారో, నేను కూడా అందుకే అబద్ధాలు చెప్పినా అని చెప్పి నిస్సిగ్గుగా ఒక విలేకరు ముందర చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారని ఈ విధంగా మోసం చేస్తూ చేస్తూ ఒక సంవత్సరం వర్షాకాలం మనల్ని దాటవేస్తూ రైతు బంధు ఎప్పుడు వేస్తామని అడిగినప్పుడల్లా నేను వర్షాకాలం రాలేదు కదా, నీవు రాళ్ళకి వేసినావు, గుట్టలకి వేసినావు, నువ్వు మొత్తము బంజర భూములకు వేసినావు అని చెప్పి ఒక అనవసరమైన కబుర్లు వర్తిస్తూ ఉన్నాం. నిజంగా బంజరు భూములకి, నిజంగా బీడు భూములకి నిజంగా కేసీఆర్ వేస్తే ఆ రైతు అకౌంట్లోనే వేసిండు. అది కూడా ఆ రైతు అకౌంట్ కాకుండా కేసీఆర్ అకౌంట్ను ఇంకోటి అకౌంట్లను కేసీఆర్ వేసుకోలేదు. నిజంగా రైతు వ్యవసాయం చేసినా చేయకపోయినా రైతుకు అనేది ఆయనకు ఒక సపోర్ట్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆయన అకౌంట్లోనే వ్యవసాయం చేయకపోయినా మన అందరం తెలుసు. ఇప్పుడు యాసంగి సీజన్లో మనం అందరం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్లో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ లో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు సంబంధించి రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్, రెవెన్యూ, రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రైల్వే లైన్లో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీనపరుచుకుని రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, దక్షిణ మధ్య రైల్వే ఉప ముఖ్య ఇంజనీర్ ఏ బద్దయ్య, అమలాపురం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు కె మాధవి, శ్రీకర్, గ్రామీణ నీటి సరఫరా కార్యనిర్వాహక ఇబ్బంది ఇంజనీర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మనం అగ్రెసివ్గా వెళ్ళి ఇప్పుడే ఆపేయండి, ఎంతో కొంత ఇస్తాము, పేమెంట్స్ కాంపన్సేషన్ అని చెప్తే తప్ప వాళ్ళు దే వోంట్ స్టాప్. అదర్ అగైన్ సో
అది దాన్ని అగైన్ అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ప్రొడక్ట్ చేసుకోగలుగుతారా ఇలాంటివి సెక్రటరీతో కూడా మాట్లాడి జనహృదయ నేత హైదరాబాద్ టైగర్ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ సీనియర్ నాయకులు గడ్డం రవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పలువురు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా చార్మినార్ అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రామంతపూర్లోని పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆటో డ్రైవర్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు టైగర్ మైనంపల్లి హనుమంతన్న బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని గిరిబాబు ఆఫీస్ కాడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ పవనిరెడ్డి గారు, అదేవిధంగా కంటెస్ట్ కార్పొరేటర్ సుధాకర్ రెడ్డి గారు, మన జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ కోటేష్ గారు, అదేవిధంగా ఐకాన్ మోహన్ రెడ్డి గారు, మన పెద్దలు రాఘవరెడ్డి అన్న గారు, వీళ్ళందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు పొద్దున్నే చార్మినార్ కాడ కూడా అమ్మవారిని దర్శించుకొని హనుమంతరావు గారికి ఇంకో 100 సంవత్సరాలు ఇట్లనే జన్మదినం తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ బద్దం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చార్మినార్ కాడ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దాని తర్వాత ఈరోజు రామంతపూర్లో మనం చేసుకుందాం అనుకొని వీళ్ళందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన హైదరాబాద్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా మన చార్మినార్ దగ్గర బద్దం మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున. అక్కడ మన ఎమ్మెల్సీ దయానంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అదే రకంగా అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్, భాగ్యలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మైనంపల్లి హనుమంతన్నకు ఉండాలని మేము కార్యక్రమం చేసినాము బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, గడ్డం రవణ ఆధ్వర్యంలో. దాని తర్వాత ఈరోజు రామంతపూర్లో కూడా పెద్ద ఎత్తున మైనంపల్లి హనుమంతన్న బర్త్డే కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన మా ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి అక్క గారు, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న గడ్డం రవణ గారు మరియు సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి అన్న గారు, రాఘవరెడ్డి అన్న గారు మరియు కంటెస్టెడ్ కార్పొరేటర్ అప్సిగూడ సుధాకర్ రెడ్డి అన్న, తర్వాత ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఐకాన్ మోహన్ రెడ్డి అన్న గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోటేష్ గారు, యువ నాయకులు కోటేష్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే రామంతపూర్లో మన జిహెచ్ఎంసీ కార్మికులతో పాటు ఇక్కడున్న ఆటో వాళ్లకు మరియు అందరికి కూడా హనుమంతన్న బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా హనుమంతన్నకు ఆయు ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని, అదే రకంగా మన గ్రేటర్ హైదరాబాద్ నగరము మరింత ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో దానికి తగ్గ నాయకుడు మన గ్రేటర్ హైదరాబాద్లో హనుమంతన్నే. అలాంటి వ్యక్తికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా మంచి హృదయంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ వి5 న్యూస్ ఛానల్ ఎండి కడకంచి వెంకటేష్ తో కలిసి 2025 వి5 న్యూస్ మెగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సందర్భంగా బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ వి5 న్యూస్ ఛానల్ నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ గడిచిన 9 సంవత్సరాలలో అద్భుతంగా ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. వి5 న్యూస్ ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ ప్రజ్వల దేవిశెట్టి, బ్యూరో చీఫ్ శేఖర్ పగిళ్ల, కరెస్పాండెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటగా వి5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అది కూడా మా అన్న వెంకట్ గారికి మరియు కూడా సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మాతోని చేపించడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మా నియోజకవర్గంలో వారి తండ్రి గారైన మల్లయ్య గారు మేమందరం కలిసి రాజకీయంగా పనిచేసినటువంటి నేపథ్యం. అంటే మాకు అత్యంత ఆత్ములైనటువంటి వారెట్లనో వెంకట్ కూడా మాకు చాలా దగ్గరి మనిషి. తర్వాత మీ V5 ఛానల్ అంటేనే మా ఛానల్ అనేది మేము భావిస్తాం. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా ఛానళ్ళను చూస్తాం, కానీ ఒక నీతి నిజాయితీతోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి పేద ప్రజలను కూడా వారి బాధలు బాగోగులన్నీ కూడా చూపిస్తూ ఒక నీతి నిబద్ధతగా ఉన్నటువంటి ఛానల్ V5 ఛానల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా సహాయ సహకారాలు V5 ఛానల్కు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అది మా సొంత ఛానల్ లాగా మా నియోజకవర్గంలో. తర్వాత మా వెంకట్ అనేది మేము ఎప్పుడు భావిస్తాం. వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామి గారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఒక ఛానల్ నడపడం అంటే చాలా పెద్ద విధితో నడిపించాల్సినటువంటి అది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో మన తెలంగాణ బిడ్డగా ఒక మంచి ఛానల్ను, అది కూడా అన్ని రంగాల్లో అన్ని ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి నడుపుతున్నటువంటి మరి నిజంగా కూడా నేను అభినందిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే V5 ఛానల్ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే, రాజకీయాలకు వచ్చిందే ఏదో సేవ చేయాలనే అభిప్రాయంతో వచ్చినాం. పదవిలు ఉన్నా పదవి లేకపోయినా మేము ఉన్నటువంటి మా నేపథ్యం కూడా పేద ప్రజలతోని. ఎందుకంటే మేము పుట్టిందే పేద వర్గాల్లో పుట్టినాం, పేద వర్గాల నుంచెలే పైకి వచ్చినాం. కాబట్టి పేద వర్గాల బాధలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ, వాళ్ళకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మా జీవిత పాఠంలో చదివినటువంటి వాళ్ళం. కాబట్టి మేము వచ్చిందే కేవలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో నరేట్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. ఏడీబీ 4 వరుసల రహదారి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ. గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించిన కలెక్టర్ పి ప్రశాంతి. నర్వ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని డిమాండ్. పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైతు శ్రీయాతం నాగేశ్వరరావుకి గోవుల అందచేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.